ఇప్పుడే ఈవై సినిమా చూశాను భయ. థియేటర్ లో చూసే అంటారు ఆపేంద్ర ఈ సినిమాలో ఉన్నాడు ఉపేంద్ర. నిజంగా భయ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఏంది భయ వీడిది చాలా పెద్దది నాది చాలా చిన్నది. ఈ సాంగ్ ఏంది భయ మేకోర్ ఏంది భయ. మధ్యలో రోల్ మిక్స్ సాంగ్ ఉంటది భయ. కుమార్ అంటే బరిలేక అయ్య గారి నెంబర్ 1 సాంగ్ కానీ, మన రేష్మి గారి క్యారెక్టర్ కానీ, మన శంకర్ గారి క్యారెక్టర్ కానీ, మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ కానీ బాగా చేశారు భయ సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత ఉపేంద్ర గారు 1 మంత్ షో అని చెప్పుకోవచ్చు భయ సినిమా. నిజంగా భయ ఇంటెలిజెన్స్ గా చూసుకుంటే సినిమాకి 5కి 4 ఇస్తారు. మూర్ఖులు అయితే 5కి 5 ఇస్తారు భయ సినిమాకి. నిజంగా చెప్తున్నా. మూర్ఖులుగా చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే సినిమా అంటే ఈ మూడ్లో ఉంటే ఈ మూడ్లోనే ఫోకస్ చేయాలంట. ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లోనే ఫోకస్ చేయాలి. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత నేను ఏ మూడ్లో చూశాను, రివ్యూ మూడ్లో చూశాను. ఎలా చెప్పాలో నాకు ఆ మూడు కూడా అర్థం అవ్వట్లేదు. అలా బోరింగ్ అనిపించలేనా సినిమా మాత్రం. కాకపోతే సినిమా ఏముంది మేడం ఏముంది, నెక్స్ట్ టైం చూడాలి, నెక్స్ట్ టైం చూడాలి, ఇంకా ఎన్నిసార్లు చూస్తే అర్థమవుతుంది, ఎన్నిసార్లు చూస్తే అర్థమైంది భయ సినిమా చూస్తుంటే. మూర్ఖులు అయితే చూడాలి భయ. ఫ్యామిలీతో అంటే చూడొచ్చు 1 టైం. ఉపేంద్ర కంబ్యాక్ ఇచ్చాడు భయ. 1 మ్యాన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మిడిల్ లో ఒక